వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జెడ్పీటీసీ నూకరాజు హత్యకు పాల్పడ్డ నిందితుల అరెస్టు. భూ వివాదం నేపథ్యంలో జరిగిన హత్యగా తేల్చిన పోలీసులు. గోరక్షకుడిపై మజ్లిస్ నేత దాడి చేయడం దారుణం. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీని పెంచి పోషిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతి అక్రమాలను ఎదుటివారిపై నెట్టడంలో జగన్ పేచడి చేశాడు. మెడికల్ కాలేజీలపై వైసీపీకి ప్రశ్నించే హక్కు లేదు. ఎమ్మెల్యే గౌరు చరిత. ఇక డీటెయిల్ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు అవసరం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. అనుకోకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిందని, ఈ ఎన్నికతో తమకు ఎలాంటి సంబంధం అవసరం లేదన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని 33 జిల్లాల ప్రజలకు చేరువ కావడానికి తాము ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నామని కవిత పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో మాకు సంబంధం లేదని ముందే చెప్పినాం. తెలంగాణ జాగృతికి జూబ్లీహిల్స్ ఎన్నికకి ఎటువంటి సంబంధం లేదు. అది అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారు చనిపోతే వచ్చినటువంటి ఎన్నిక. దాంతో పెద్ద మాకు ఆలోచన లేదు, అవసరం లేదు. మేము బేసిక్ గా ప్రజలు 33 జిల్లాల ప్రజల దగ్గరికి పోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని తర్వాత మరి ఇక్కడ కాజాబాయి గారు మీ అందరికీ తెలుసు, చాలా సమాజ సేవ చేసేటటువంటి వ్యక్తి. మరి వారి ఆధ్వర్యంలో మా తమ్ముడు సుజిత్ గారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు, అట్లానే జాగృతి మిత్ర బృందం అంతా కూడా కలిసి మరి యోగా సెంటర్ ఒకటి స్టార్ట్ చేస్తూ ఉంటే దాన్ని చూడడానికి వచ్చాము. సంతోషం. సమాజ సేవ చేయడానికి ఏ కార్యక్రమం చేసినా వీఆర్ వెరీ హ్యాపీ. ప్రత్యేకించి కాజాబాయి గారు హ్యూమన్ రైట్స్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. భువనగిరి యాదాద్రికి జాగృతి జనం బాట కార్యక్రమంలో వచ్చినప్పుడు అప్పుడు ప్రజా సమస్యల మీద, రాజకీయ సమస్యల మీద అన్ని కూడా మాత్రం 25వ తారీఖు నుండి జాగృతి జనం బాట కార్యక్రమం ఏదైతే సాగుతూ ఉందో ఆ కార్యక్రమానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి గుట్టను దర్శనం చేసుకొని లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. మాకు సంబంధం లేదని ముందే చెప్పినాం. తెలంగాణ జాగృతికి జూబ్లీహిల్స్ ఎన్నికకి ఎటువంటి సంబంధం లేదు. అది అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారు చనిపోతే వచ్చినటువంటి ఎన్నిక. దాంతో పెద్ద మాకు ఆలోచన లేదు, అవసరం లేదు. మేము బేసిక్ గా ప్రజలు 33 జిల్లాల ప్రజల దగ్గరికి పోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలోని కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు హత్యకు పాల్పడ్డ 7 వ్యక్తులు పోలీసులు అరెస్ట్ చేశారు. రోలుగుంట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణి వివరాలు వెల్లడించారు. నిందితుల్లో 2 మహిళలు ఉన్నట్టు తెలిపారు. పథకం ప్రకారం హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారని తెలిపారు. కత్తులు, కర్రలతో దాడి చేశారన్నారు. దర్యాప్తులో భాగంగా మరికొంతమందిని అదుపులోకి తీసుకునే విధంగా అవకాశం ఉందని వివరించారు. భూ వివాద నేపథ్యంలో జరిగిన హత్యగా పోలీసులు తేల్చారు. అదుపులోనికి తీసుకున్న నిందితులు రిమాండ్కి తరలించారు. తారీఖు ఉదయం 11ంటికి కొయ్యూరు జెడ్పీటీసీ అయినటువంటి వారా నూకరాజు గారిని హత్య చేయడం జరిగింది. ఆయన భూమి 10.83 acres రోలగుంటలో ఉంది, సర్వే నెంబర్ 139లో. అది చూసుకుని అక్కడ తుప్పలు గట్ట క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఆయన వస్తే ఇన్ఫర్మేషన్ ఈ అక్యూజ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి సమయం కోసం చూశారు. ఎప్పుడైతే ఈయన వెళ్లారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన్ని చంపటం అనేది జరిగింది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఐ రోల్గుంట అండ్ సిఐ కొత్తకోట వెళ్లి వి హావ్ యూజ్డ్ ఆల్ టెక్నికల్ అండ్ అదర్ మీన్స్ టు గ్యాదర్ ఆల్ ద ఎవిడెన్సెస్ అండ్ సబ్సిక్వెంట్ గా ఈ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వెళ్లి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ గా 7 అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా అక్కడే గుడిసెలు వేసుకుని ఉండటం, వీళ్ళకి వారా నూకరాజు గారికి ప్రీవియస్ గానే ఈ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం జరిగింది. దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చెప్పారు. సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తాం. ఈ మర్డర్ వెనకాల ఉన్న వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. యాజ్ ఆఫ్ నౌ ఒక 7 అక్యూజ్ అయితే అరెస్ట్ చేశాము. ఇది కంప్లీట్లీ ఎస్పీ గారు నేను మానిటర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి.
సో ఎవరైనా వెనకున్నా సరే ఇఫ్ యు గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ మేము వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. అజయ్ కుమార్ ని ఆరోపిస్తున్నారు కదా మేడం, మాజీ నక్సలైట్ అజయ్ కుమార్ వాయిస్ కూడా వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ఇట్. ఇప్పుడు మనము ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ చేయకుండా చెప్పలేము. సో మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇఫ్ ఈజ్ ఆల్సో దేర్ దెన్ వీ విల్ టేక్ ఈవెన్ గతంలో పోలీస్ స్టేషన్ లో బైండ్ ఓవర్ పెట్టిన అది కేవలం సివిల్ డిస్ప్యూట్ అండి. సివిల్ డిస్ప్యూట్స్ లో పోలీసులు ఎక్కడి దాకా వెళ్లాలో మేము అక్కడి దాకా వెళ్ళగలుగుతాము. మేము ఆయనకి చాలా సార్లు చెప్పడం జరిగింది. దీనికి మించి మా ఎండ్ నుంచి ఏమన్నా హెల్ప్ సహాయం కావాలి అంటే ఆయన కంపల్సరీ కోర్టు నుంచి తెచ్చుకోవాలి అని చెప్పాం. ఆయన మా నుంచి ఏంటి అంటే పోలీస్ ప్రొటెక్షన్ అడగటం జరిగింది. పోలీస్ ప్రొటెక్షన్ సివిల్ ఇష్యూస్ లో పోలీసులు ఇవ్వలేము. ఈ విషయం అనేది నేను చాలా సార్లు చాలా ప్రెస్ మీట్స్ లో కూడా చెప్పాను. మా మెన్ కానీ ఆఫీసర్స్ కానీ వీఆర్ నో వే గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సివిల్ ఇష్యూస్. పొలాల తగుల్లో గట్ట మాకు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఉన్నాయి, డీజీ ఆఫీస్ నుంచి అలాగే ఉన్నాయి. మా ఆఫీసర్స్ ఎవరూ సివిల్ ఇష్యూస్ లో కలగజేస్తాం. ఓన్లీ క్రిమినల్ లానే మేము చదువుకున్నాము, క్రిమినల్ లాలోనే మేము ఇన్వాల్వ్ అవుతాం వెన్ క్రిమినల్ యాక్ట్స్ ఇంటెండ్ ఉంటే అందులో. అండ్ దీనికి సంబంధించి కూడా మేము ప్రివెంటివ్ బైండ్ ఓవర్స్ చేసాం. నాట్ వన్స్, 2 సార్లు చేసాము. 2 సార్లు బోత్ పార్టీస్ ని పిలిచి వార్న్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది. మా ఎండ్ నుంచి ప్రతి ప్రివెంటివ్ మెజర్ మేము తీసుకున్నాం ఈ సంఘటన జరగకుండా. జిల్లాలో ఇటువంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అన్నిటికీ కూడా అప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపిస్తారు. మజ్లిస్ నేత గోరక్షకుడిపై విచక్షణ రహితంగా దాడి జరిపి అత్యాయత్నం చేయడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి అద్దం పడుతుందని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంకటరావు నగర్ డివిజన్ మధురానగర్లో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం మజ్లిస్ పార్టీ పెంచి పోషించి మజ్లిస్ పార్టీ కనసన్నల్లో పనిచేసిందని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీని బీఆర్ఎస్ బాటలోనే పెంచి పోషిస్తుందని ఆరోపించారు. లైట్ 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 కూర్చో 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 మీరు జరగనన్నా ప్లీజ్ ఒకసారి సార్ కూర్చోండి కూర్చోండి. అంటే మిడిల్లోకి వెళ్ళి అన్న లాంగ్ షాట్ తీసుకుందాం. అందరూ భారతీయ జనతా పార్టీ చెప్పండి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. బీజేపీ తరఫున ఆదివారం రోజు అఫీషియల్ గా మా యొక్క ప్రచారం ప్రారంభం కానుంది. ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా రోజు ఆ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మజ్లిస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి నిన్నటి రోజు గోవులను రక్షించేటువంటి గోరక్షకుడి పైన కాల్పులు జరిపి హత్యా ప్రయత్నం చేయడం ఏదైతున్నదో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీకి అనుకూలంగా పెంచి పోషించడం జరిగింది. మజ్లిస్ పార్టీ కనసాగర్లో బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే మజ్లిస్ని పెంచి పోషిస్తుంది. ఈరోజు హైదరాబాద్లో
గోవులను సేవ చేయడం కోసము గోవులను హత్య చేయకూడదు, అక్రమ రవాణా చేయకూడదు అని చట్టానికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక యువకుడి పైన మజ్లిస్ పార్టీ తుపాకులతో కాల్పులు జరిపే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలు, మజ్లిస్ పార్టీ రౌడీజము, గుండాయిజము ఏ రకంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈరోజు మజ్లిస్ పార్టీ నాయకుల దగ్గర అనేక మంది దగ్గర అక్రమ ఆయుధాలు ఉన్నాయి, అక్రమంగా తుపాకులు ఉన్నాయి, లైసెన్స్ ఉన్న తుపాకులు ఉన్నాయి, లైసెన్స్ లేని తుపాకులు ఉన్నాయి. నిన్న సంఘటన వైసీపీ నాయకులు కల్తీ మధ్య మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. తమ అవినీతి అక్రమాలను ఎదుటివారిపై నెట్టడంలో జగన్ పేచీడు చేశాడని, కూటమి ప్రభుత్వంలో ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక వైసీపీ బురద జల్లి రాజకీయాలకు తెరతీసిందని ఎమ్మెల్యే విమర్శించారు. కల్తీ మద్యం కేసులోని వాస్తవాలు బయటకు తీసేందుకు 4 IPSలతో కూడిన సిట్ ఏర్పాటు చేయడం జరిగిందని, మెడికల్ కాలేజీలపై వైసీపీకి ప్రశ్నించే హక్కు లేదని గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. గత వారం రోజులుగా కల్తీ మద్యమం గురించి వింటూ ఉన్నాం. గత పాలకుల అవినీతి, అరాచకాలు, వాళ్ళు చేసిన పాపాలను ఎదుటి వాళ్ళలో మోపడంలో వాళ్ళు PhD చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మద్యం లిక్కర్ ద్వారానే 3500 కోట్లు సంపాదించుకొని ఈరోజు ఎదుటి వాళ్ళ గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లకు కూటమి ప్రభుత్వం గురించి ఓర్చుకోలేక ఎప్పుడూ దీనిపైనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం, గతంలో మీరు చూశారు కల్తీ మద్యమం దాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. 30,000 మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ద్వారా. మీకు అందరికీ తెలుసు, గతంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా దాగి అప్పటికప్పుడే 30 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇది మనమంతా కల్లారా చూసాం. అటువంటిది ఈరోజు కల్తీ మద్యం అని వాళ్ళు చెప్తుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది. వాళ్ళ బ్రాండ్లు పెట్టి అసలు కల్తీలు చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. అది కప్పిపుచ్చుకోవడానికి దీన్నంతా పక్కదారి పట్టించడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళు ఎవరైతే కల్తీ మద్యం అమ్ముతున్నారో ఆయన ఆల్రెడీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన జయచంద్రారెడ్డి అయితేనేమి, సురేంద్ర నాయుడు అయితేనేమి, ఇది ఎప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అరెస్ట్ చేయమని చెప్పడం, కేసు పెట్టడం జరిగింది. అరెస్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇదే వైసీపీ పాలనలో ఇప్పుడు అంతా పెద్ద పెద్ద నాయకులు, అధికారులు అంతా ఈరోజు సిట్ విచారణ జరిగి ఎక్కడున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే. చూడండి, ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని ఎన్నుకేసుకొని వస్తూ మళ్ళీ ఎదుటి పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు మద్యం విషయంలో కూడా కల్తీ మద్యం ఎక్కడైనా ఉంది అని అంటే దానికి వైన్ షాపులలో ఒక మనకి సురక్ష అనే యాప్ని తీసుకొని వచ్చి దాని ద్వారా మీ ఒక కోడ్, ఆ స్కాన్ PR కోడ్ ఇచ్చి దాన్ని స్కాన్ చేసినట్లయితే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు తయారైంది, దాంట్లో ఎంత కల్తీ ఉంది, ఎంత కల్తీ లేదు అనేది కూడా అంత నిరూపితం కావడానికి ఈ అవకాశాన్ని కూడా ప్రతి వైన్ షాప్లో కూడా కల్పించడం జరిగింది. ఇందాక పురుషోత్తం అన్న చెప్పినట్లు గతంలో వైన్ షాపులు మన కర్నూలు జిల్లాలోనే ఎంతమంది నకిలీ మద్యం తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినది తెలిసిందే. ముఖ్యంగా మన వైన్ షాపులు జరగక అందరు తెలంగాణకు పోయి మందు తాగే అలవాటు ఉన్న మందుబాబులంతా అక్కడికి పోయి తాగడం. ఈ రోజున్న పరిస్థితి చూడండి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని మంత్రి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్ర అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్, జేసీ ఆర్డీఓ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వార్తలు చూసుకుంటారు. మళ్ళీ రేపు
2026వ సంవత్సరం జనవరి 25వ తారీఖున అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. ఈసారి ఆదివారం నాడు రథసప్తమి వేడుకలు వచ్చాయి. అంటే ఈసారి ఎవరు ఊహకి అందని విధంగా ప్రజలు వచ్చి సూర్యనారాయణ స్వామిని ఉంటారని చెప్పి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా ఆదరా బాదరా కాకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ సొత్తిల్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఒక సమావేశం పెట్టుకొని రేపు వస్తున్నటువంటి రథసప్తమి వేడుకలు గత సంవత్సరం కంటే ధీటుగా ఈ వేడుకలు జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో ఈ భాగంగా ఈరోజు మొదటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ని అత్యాధునికమైనటువంటి హంగులతో తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం, దీనికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఏవేవి అవసరాలు ఉన్నాయి, ఏ ఫెసిలిటీస్ కల్పించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రసాదం స్కీమ్లో పంపించాం. కానీ ప్రసాదం స్కీమ్లో మన రాష్ట్రమే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. ఇవి మంజూరు కావడం చాలా ఆలస్యం అవుతుంది. అందుకే ఈరోజు సమావేశం పెట్టుకొని ప్రసాదం స్కీమ్ వచ్చేలోగా ఈరోజు టెంపుల్ ఫండ్స్ కానీ CGF ఫండ్స్ కానీ ఎంతవరకు మనం ఉపయోగించుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు. ఈ ఆలయానికి అత్యంత ప్రధానమైనటువంటిది పుష్కరిణి. పుష్కరిణి కూడా నిత్యం పేపర్లో పుష్కరిణి గురించి కూడా దానికి 4 కోట్ల రూపాయలు పెడితే పుష్కరిణి సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. రెండవది అన్నదాన సత్రం. అదేవిధంగా ప్రసాదాలు తయారు చేసి అమ్మడానికి ప్రసాద కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలి. దీనన్నింటికీ మించి ఎవరైతే భక్తులు ఉంటారో ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నీలాలు అర్పించడం చాలా అలవాటు. తల నీలాలు అర్పించడానికి కేసులు కనిపించాలి, కానీ స్నానాలు చేయడానికి వసతి కానీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వచ్చిన వాళ్ళు దేవుడికి దండం పెట్టడం వెళ్ళడం తప్ప ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఈ ప్రదేశంలో ఉండాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకే వెయిటింగ్ హాల్ కూడా ఒకటి నిర్మిస్తే బాగుంటుందని నిర్ణయం చేశాం. ఇప్పటికే పై అధికారులతో మాట్లాడాం, వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు. ఏవైతే ఈరోజు ఈ పనులు అనుకున్నాం. బాపట్ల జిల్లా పొంగనూరు మండలం రామకూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు. వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలు, చెరువులను ఆయన పరిశీలించారు. చెరువుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మన సర్వేది రామకూరు రండి చూపించండి. ఇది మొత్తం గట్లన్నీ బాగానే ఉన్నాయా? సైడ్ నుంచి అలుగు కూడా అటు సైడ్ సార్ కట్ అయింది, బిగించేసాం సార్, పోవట్లేదు, ఆపేసాం కాదండి. దీని ఇన్లెట్ ఏది? మీరెవరు? ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు? ఏది ఇన్లెట్ వచ్చేసి అటు నుంచి వస్తుంది సార్, మన సాగర్ కెనాల్ వాటర్ అటు నుంచి. అవుట్లెట్ కూడా ఇందులో చూపించు ఒకసారి. అంటే ఇప్పుడు ఇది ఎంత % నిండినట్టు ఇక్కడ చెప్పు, చూపించు. అవుట్లెట్ లేదు సార్ దీనికి. అవుట్లెట్ లేకుండా ఎట్లా దీన్ని మీరు సార్ ఎందుకు చేయకూడదు? ముందు నాకు తెలియజేయాలి, అర్థమైంది ఉండాలి అనేది అర్థం. తహసీల్దార్ గారికి అర్థమైంది. తహసీల్దార్ గారు ఏం వర్క్ కావాలి చేయించండి, క్లీన్ చేయించండి. ఇది నాకంతా క్లీన్గా ఉండాలి, ఇది మొత్తం నీట్గా నిండాలి. ఇన్లెట్ అవుట్లెట్ చూసుకోండి. మళ్ళీ మీరు నీటిలో నాకున్న అన్ని చెరువులు అరేంజ్మెంట్ చేస్తారు. అవుట్లెట్ అంటే ఇలా పిచ్చి మొక్కలతో ఉంటుంది, అది క్లియర్ చేయాలి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఉల్లేపాలెం విలేజ్ హెల్త్ క్లినిక్ ను జిల్లా కలెక్టర్ రాజబాబు ఆకస్మికంగా పరిశీలించారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, మెరుగైన వైద్య సేవలు, ఔషధ విలువలపై అధికారులతో ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉంటాయి సార్. మీరు నర్సింగ్ చేసిన వాళ్ళని పోస్ట్ చేస్తారు. ఏమన్నా మెడిసిన్ సార్? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ సంబంధించి ఏ మెడిసిన్ పెట్టారు? ఎమర్జెన్సీ అని ఉంటాయి సార్ ఇక్కడ కూడా టోటల్గా. టోటల్ పిహెచ్సిలో ఉన్న డ్రగ్స్ ఆల్మోస్ట్ ఉంటాయి సార్. టెస్టింగ్ చూపించాం, ఒకసారి ల్యాబ్ చూపించాం. ఓపెన్ ఇక్కడ ల్యాబ్ నీట్గా ఉందంటే ఎవరు కాలేదు. ఎంత దూరమైన వస్తారా? సర్ది పెడతారు సార్. 15 to 20. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది సెంటర్ అర్జెంట్ ఖాళీగా ఉన్నాయి కదా ఇవన్నీ పెట్టచ్చు. నీరెస్ట్ ఉంది కదా ఇది కూడా. స్కూల్ చూసిన తర్వాత అదే అడిషనల్ గా ప్లాన్ బి కింద ఇది కూడా పెట్టుకోండి. తర్వాత డిపిఓ గారు ఏంటిదంతా మొక్కలు ఇవన్నీ ఎంత కూడా ఇప్పుడు అంటే ఎవరు అసలు రావట్లేదు ఇక్కడికి. దోమా సార్ ఎవరైనా పెట్టి మొత్తం ఇదంతా క్లియర్ చేయించండి. ఒక 2 రోజులు 3 రోజులు ఎవరైనా వచ్చినా మనకి ఇవన్నీ కూడా అంటుంటే జనాలు ఉంటే తిరగడానికి ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. జెడ్పీటీసీ నూకరాజు హత్యకు పాల్పడ్డ నిందితుల అరెస్టు. భూ వివాదం నేపథ్యంలో జరిగిన హత్యగా తేల్చిన పోలీసులు. గోరక్షకుడిపై మజ్లిస్ నేత దాడి చేయడం దారుణం. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీని పెంచి పోషిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతి అక్రమాలను ఎదుటివారిపై నెట్టడంలో జగన్ పిహెచ్డీ చేశాడు. మెడికల్ కాలేజీలపై వైసీపీకి ప్రశ్నించే హక్కు లేదు. ఎమ్మెల్యే గౌరు చరిత. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.